హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో చూపిస్తున్నారా? ఆ తిరుగుడు, ఆ కట్టింగ్, గన్ పట్టుకోవడం, ఆ డ్రెస్సింగ్ ఇదంతా సినిమాటిక్ గా ఉంటే ఖర్చులు మాత్రం కోట్లలో, సొమ్ము ప్రజలది, సోకులు పీకేవి అన్నట్లుగా ఉందంటూ వైసీపీ ఎందుకు ఎద్దేవా చేస్తోంది? ఈ పర్యటనలు నిజంగా ప్రజాసేవక లేక సినిమా షూటింగ్ గ్యాప్ లో హడావిడా? తెలుసుకుందాం వచ్చేయండి. డిప్యూటీ సీఎం గా తెగ ఎంజాయ్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఇటీవల చేసిన తిరుపతి, చిత్తూరు పర్యటనలు హాస్యాస్పదంగా మారాయంటూ వైసీపీ ఎద్దేవా చేస్తోంది. ఆ పర్యటన ఎక్కే విమానం, దిగే హెలికాప్టర్ గా సాగిందంటూ విమర్శకులు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారు తప్ప ఈ పర్యటనలో మీడియాను, నాయకులను ఎవరినీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్ లో రిలీఫ్ కోసమే ఈ హడావిడి చేస్తున్నారంటూ ప్రజలు భావిస్తున్నారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగిందో చూడండి. శనివారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అటవీ ప్రాంతం పరిశీలన, తిరిగి రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం, అక్కడి నుంచి అదే హెలికాప్టర్ లో రేణిగుంటకు, ఆపై ముసలిమడుగుకు ఏనుగుల శిక్షణ కేంద్రం పరిశీలన. ఆదివారం మళ్లీ ఇదే సీన్ రిపీట్. మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్ లో డిన్నర్. ఈ పర్యటన అంతా కొత్త సినిమా షూటింగ్ లాగా జరిగిందంటూ దిమ్మ తిరిగే సెటైర్లు వస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం వద్ద బ్లీచింగ్ పౌడర్ కి కూడా డబ్బులు లేవని కబుర్లు చెబుతూ వీకెండ్ లో హడావిడి చేయడానికి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్, రేణిగుంట మధ్య చక్కర్లు కొట్టడం ఏంటని, ప్రజాధనం కోట్లలో ఖర్చవుతోందని విమర్శకులు నిలదీస్తున్నారు. ఈ సినిమాటిక్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఎర్రచంద్రం అనేది వెంకటేశ్వర స్వామి గాయం నుండి వచ్చిన రక్తమని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తిరుమల భక్తులు నివ్వెరపోతున్నారు. వెంకన్న గాయం నుండి రక్తం అనే మాట ఎక్కడా వినలేదని పవన్ చెప్తున్నారు కాబట్టి వింటున్నామని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోటోషూట్ పర్యటనలో ఎర్రచందనంపై ఆయన చూపిన ఆసక్తి రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న గోవధ, బీట్ హబ్ లావాదేవీల మీద ఎందుకు చూపడం లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. గోవధ మీద ఉత్తుత్తి మాటలకే డిప్యూటీ సీఎం పరిమితమయ్యారంటూ విమర్శలున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ పైనే కాదు, ఆయన పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అసలు అవినీతి మీద మాట్లాడే హక్కు ఎక్కడిదని వైసీపీ ప్రశ్నిస్తోంది. జనసేన నేతలు బస్సుల్లో రాజాలుగా మారిపోయారని, అంగన్వాడీ పోస్టుల్ని అమ్మేస్తున్నారని, పథకం ఏదైనా 10% డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పవన్ కు కనిపించడం లేదా అని సొంత పార్టీ నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హడావిడికి ఈ మధ్య ఎమ్మెల్సీ నాగబాబు కూడా తోడయ్యారు. ఆయన కూడా వెరైటీ గెటప్ లో, ఫ్లైట్స్ లో తెగ తిరిగేస్తున్నారు. డిప్యూటీ సీఎం చేస్తున్న ఈ ఖరీదైన హడావిడికి ఆయన కూడా తోడవడంతో ఈ విమర్శల జోరు మరింతగా పెరిగింది. ఈ ఫోటోషూట్ల హడావిడిని కాసేపు పక్కన పెడితే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ను విమర్శకులు కొన్ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఎర్రచందనం సంరక్షణ నిబంధనలు సవరించారా? ఇస్రోతో సంప్రదింపులు జరిపారా? కనీసం అత్యాధునిక డ్రోన్స్ లేదా నైట్ విజన్ కెమెరాలు అయినా ఏర్పాటు చేశారా? ప్రతి దుంగకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ ట్యాగింగ్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? మరోవైపు పట్టుబడిన 2.5 లక్షల ఎర్రచందనం దుంగల్లో ఒక్కటి కూడా అమ్మకుండా బడ్జెట్ లో పొందుపరిచిన 335 కోట్ల ఆదాయాన్ని ఎప్పుడు తెస్తారని వైసీపీ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు. ఈ 18 నెలల్లో రాజకీయాల కోసం లూజుగా డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు ఆ కరువంతా తీర్చుకున్నాడు అంటూ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. విమర్శలు, సెటైర్లు ఎన్ని వచ్చినా పవన్ కళ్యాణ్ కు మాత్రం సోషల్, పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి పట్టదనేది ఆయన వీరాభిమానుల వాదన. అతనికి డ్యామేజ్లు, మైలేజీలు కొత్త కావు బ్రో అని అంటున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతకైనా తెగించే మొండిగటమని చెబుతూ అందుకే ప్రత్యర్థికి కష్టం వస్తే కూడా నిలబడ్డాడు. ఓటమిలో స్థిత ప్రజ్ఞత, అన్యాయం జరిగిన చోట తెగింపు, ప్రత్యర్థుల దౌర్జన్యం చేసిన దగ్గర ధైర్యం చూపిన నాయకుడని, ఆ విధి కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తుందంటూ జన సైనికులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. విమర్శలు, ప్రశంసల మధ్య సాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పర్యటనలు నిజంగా ప్రజల సొమ్మును వృధా చేయడమేనా, లేక అటవీ సంరక్షణకు బిల్డప్ అవసరమేనా? మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. ఈ స్పెషల్ స్టోరీ నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ ను నొక్కండి. ముఖ్య గమనిక, ఈ కథనం పూర్తిగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలు, విమర్శలు, కౌంటర్ల ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఎవరిని కించపరచడానికి కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.